ఏపీలో ముంబై నటి అరెస్టు వ్యవహారం ప్రభుత్వం దృష్టికి చేరనుంది. ఇప్పటికే బాధితురాలైన నటి కాదంబరి జెట్వాని తొలిసారి మీడియా ముందుకు వచ్చారు. విజయవాడ పోలీసులు మాఫియాలా కిడ్నాప్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లోకి చొరబడి భయభ్రాంతులకు గురి చేశారని, నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని జెట్వాని ఆరోపించారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ న్యూడ్ సెల్ఫీలతో వేధించారన్న జెట్వాని తనకు రక్షణ కల్పించారని ఏపీ సీఎం చంద్రబాబుకు రిక్వెస్ట్ చేస్తున్నారు. నటి కాదంబరి జెట్వానిపై వైసీపీ నేత విద్యాసాగర్ ఫిబ్రవరి 2వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను ట్రాప్ చేసి డబ్బులు డిమాండ్ చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఫిర్యాదుతో నటి కాదంబరి జెట్వాని కుటుంబాన్ని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. కొండపల్లిలోని ఓ గెస్ట్ హౌస్ లో సినీ నటి కుటుంబాన్ని బంధించి వేధించారని ఆరోపణలు వచ్చాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ముంబై నటి కాదంబరి జెట్వాని పైన ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్గా మారింది. తనపైన అక్రమ కేసు బనాయించి పోలీసులు తీవ్ర వేధింపులకు గురి చేశారు. దీనిపైన సమగ్రమైన విచారణ జరిపి బాధ్యులపైన చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రికి అటు కాదంబరి జెట్వాని ముంబై నటి వినతి చేస్తుంది. వాస్తవానికి దీని వెనకాల చాలా పెద్ద కుట్ర జరిగింది. కానీ ముందుకు చూపిస్తున్నది మాత్రం ఇబ్రహీంపట్నం కేసు. ఆ కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తి అటు కుక్కల నాగేశ్వరరావు కుమారుడు విద్యాసాగర్గా చెప్తున్నారు. గతంలో కృష్ణా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా కుక్కల నాగేశ్వరరావు పనిచేశారు. ఆయన కుమారుడు విద్యాసాగర్ రావు 2014లో పెనమలూరు నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి కూడా ఆయన వేరే వేరే వ్యాపారాలలో ఉన్నారు. అయితే కాదంబరి జెట్వాని ఆరోపిస్తున్న దాని ప్రకారం ఇక్కడ విద్యాసాగర్తో తనకు పరిచయం ఏర్పడింది. ముంబైలో ఒక మోడల్ కోఆర్డినేటర్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ఇరువురి మధ్య ప్రేమకు దారితీసింది. దాంతో తనను పెళ్లి చేసుకోవాలని కోరాను, కానీ పెళ్లికి నిరాకరించాడు విద్యాసాగర్ అంటూ ఆమె వాపోతుంది. 2024 ఫిబ్రవరి 2వ తారీఖున దీనిపైన అటు విద్యాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపుగా 9 సెక్షన్లను అటు కాదంబరి జెట్వాని పైన పోలీసులు పెట్టారు. అందులో చాలా వరకు సెక్షన్లు ఆమె ఎక్స్టార్షన్కు పాల్పడింది, ఎక్స్టార్షన్ చేయడానికి వ్యక్తులను ఇబ్బందులకు గురి చేసింది అనే సెక్షన్లు పెట్టారు. మరికొన్ని ఫోర్జరీ డాక్యుమెంట్స్కి సంబంధించి ఫోర్జరీ చేసినందుకు గాను ఆ సెక్షన్లన్నీ కూడా పెట్టడం జరిగింది. ఫోర్జరీ చేసి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. అందుకే ఆమెను అరెస్ట్ చేశామంటూ చెప్పారు. కానీ కాదంబరి జెట్వాని ఆరోపిస్తుంది దీని వెనకాలంతా కూడా చాలా పెద్ద కుట్ర ఉందంటూ ఆరోపిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో అక్కడ మైనింగ్లో చెలరేగిపోయిన ఒక సంస్థకు సంబంధించిన వ్యక్తి పైన తాను ముంబైలో కేసు పెట్టాను. ముంబైలో 2023లో ఆ కేసు పెట్టినప్పటికీ ఆ కేసును అక్కడ పోలీసులు తీసుకోలేదు. దాంతో కోర్టును ఆశ్రయించి ఆ ఎఫ్ఐఆర్ని రిజిస్టర్ చేయించాను ముంబైలో. ఆ తర్వాతే అకస్మాత్తుగా ఏపీ పోలీసులు తను బంధించారు. దాదాపుగా 40 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారు. తన కుటుంబ సభ్యులందరూ కూడా భయభ్రాంతులకు గురి చేశారు. కోట్ల రూపాయల విలువైన ఆస్తుల్ని జప్తు చేసుకొని ఒక మాఫియాలాగా వాళ్ళందరూ కూడా వ్యవహరించారు. అక్కడ ముంబై కేసు సెటిల్ చేసుకుంటేనే ఇక్కడ కేసులో సెటిల్మెంట్ అవుతుందంటూ భయభ్రాంతులకు గురి చేశారు. దాంతో తాను ముంబై కేసును అటు సెటిల్మెంట్ చేసుకున్నానంటూ ఆమె వివరించారు. మొత్తం మీద పోలీసులు అయితే పరిధి దాటి వ్యవహరించారు. ఏ రకంగా తనను అవమానాల పాలు చేసింది, ఏ రకంగా చిత్రహింసలకు గురి చేసింది, వృద్ధులైన తల్లిదండ్రులనిద్దరినీ కూడా వాళ్ళు ఆ తీవ్ర చిత్రహింసలకు గురి చేసి భయభ్రాంతులకు గురి చేశారు. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కాదంబరి జెట్వాని అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేస్తున్నారు. అప్పట్లో ప్రభుత్వంలో ముఖ్యమైన నేతగా నంబర్ 2గా వెలుగొందిన ఒక సలహాదారు సూచనల మేరకే అప్పట్లో ఉన్న విజయవాడ కమిషనర్ డీసీపీ ఇద్దరు కూడా తమ పరిధి దాటి వ్యవహరించారు. నేరుగా విమానంలో ముంబై వెళ్ళి అక్కడి నుంచి నటిని కుటుంబ సభ్యులందరినీ కూడా తీసుకొచ్చి ఆమెను ఒక గెస్ట్ హౌస్లో వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో బంధించి బలవంతంగా రాజీ కుదిర్చారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు. అంతేకాకుండా
ఇక్కడ ఎవరైతే కేసు నమోదు చేశారో విద్యాసాగర్ ఆయన తనను రకరకాలుగా వేధింపులకు గురి చేశాడు, నగ్న సెల్ఫీలు పంపించాడు, తన సెల్ఫీలు కావాలంటూ పదే పదే తనపైన ఒత్తిడి తీసుకొచ్చాడు, తనపైన లైంగిక దోపిడీకి యత్నించారంటూ ఆ నటి ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ వాటిని పరిగణలో తీసుకోకుండా కేవలం తనపైన అసత్య ఆరోపణలతో ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో తాను డబ్బులు డిమాండ్ చేశానని లేకుంటే ఫోర్జరీ చేశానంటూ తనపైన అసత్య ఆరోపణలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి తనను 40 రోజుల పాటు జైలుకు పంపించారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది. దీనిపైన సమగ్రమైన విచారణ జరిపి న్యాయం చేయాలంటూ కోరుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఇది అటు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారింది. చూడాలి. ఇప్పటికే పోలీసులు అయితే అంతర్గత విచారణ ప్రారంభించారు. అప్పట్లో విజయవాడ కమిషనర్గా ఉన్న క్రాంతి రాణా టాటా అట్లనే డీసీపీగా ఉన్న విశాల్ గున్నిపైనే ప్రధానంగా నటి కాదంబరి జట్వాని ఆరోపణలు అయితే చేస్తుంది. చూడాలి ఏ రకమైన విచారణ జరుపుతుంది. నిజంగానే చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకొని సమగ్ర దర్యాప్తుకు ఆదేశిస్తారా, ఆ పరిధి దాటి వ్యవహరించిన పోలీసులపైన ఏ రకమైన చర్యలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ పవన్.